తిరగల పని అట్లా ఉంది. Yeah. You నాటి బ్రో బయట ఫోన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఎగ్జిట్ అయినామంటే ఆయన ఒక్కడే ఉండిపోతాడు గేమ్లో. baby shark do do baby shark నా బ్రో నా బ్రో baby shark do do baby shark baby shark mommy shark do baby shark do మిలిటరీకి వెళ్దామా బ్రో? పదా ఓ జంప్ వచ్చిందో లేట్ అయ్యిందో. ఫ్యాక్టరీ తీసుకో బ్రో. నాకైతే ఒక స్క్వాడ్ కింద 2 స్క్వాడ్లు ఏమో ఫ్యాక్టరీకి వస్తున్నా. మళ్ళీ డామేజ్ ఎదురు వచ్చిందా? ఫ్యాక్టరీకి స్క్వాడ్ పోతాను. షీ బిల్డింగ్కి వెళ్దాం బ్రో. ఇద్దరే వచ్చారు. సేమ్ పర్లో ఎవ్వరు రాలే బ్రో. షీ బిల్డింగ్కి ఇద్దరే వచ్చారు అంతే. ఇంకో స్క్వాడ్ C3 కల్లండి. కింద వేసేస్తా. C3 ఆఫీస్ మందే. రైట్ వెళ్తున్నా. నేను ఆఫీస్కి వచ్చేసాను. నేను చేస్తాను. ఇప్పుడు 2 ఫస్ట్ పట్టుకున్నాం. అనుకుంటున్నా మా మీద పుస్తొస్తాను. ఇంత త్వరగానే అది ఏమి షుగర్ నా కొడుకులో మా 2 బూట్ కూడా చేయనివాడు. ఎక్స్ట్రా గన్చే దాని గన్ లేదా? ఎంకే తీసుకో. లేలే ఉంది దా ఉంపు స్కోప్ ఉందా? డాట్ కూడా లేదు నా దగ్గర. 2 ఐరన్ సైట్. C3 పైన లూటెడా కాదా? C3 పైన లూటెడ్ కాదు. పైన పోయినట్టు చిల్లర ఖర్చులు కట్టుకుంటారు. ఇప్పుడు ఎవడు ఉంటాడు కింద లూట్ చేయకుండా? Enemies ahead. 5 పాయింట్ అమ్మ అవుతుంది కావాలా? చెప్పండి తవ్వేస్తా. Okay. లెఫ్ట్ లో అక్కడ ఉన్నాడు బ్రో. ఇక్కడ సీటులో. అయ్యా ఒక గ్రానైట్ కి ముందు పోతాం మనం బ్రో. ముందు ఇంకో నాకు బ్రో. C1 లో అయితే ఎక్కడికి వెళ్తాం? సీటు పుష్ చేద్దాం. ఆగండి. ఏయ్ నన్ను ఎవడు ఎక్కడి నుంచి కొడుతున్నాడు? ఆగా ఇదిగో 5 పాయింట్ డ్రాప్ C1 రొటేట్ చేయండి. C2 రొటేట్ చేసి C1 రండి. C1 కి వెళ్తే బెస్ట్. నాకు అక్కడ బ్రో రివైవ్ అయిపోయారు బ్రో వాళ్ళు. C1 కంటే వచ్చేద్దాం. ఎందుకంటే నాకు అక్కడ కాబట్టి. దాని 9mm కావాలా? బన్నీ జాగ్రత్త. C1 పైన గ్రానైట్ వేసా. ఇంకొకడు ఉన్నాడు అక్కడ. వచ్చే పానిక్ రూమ్ మొత్తం అక్కడ వెయిట్ చేశాను. మాట ఎవరు ఇంకో పుష్ పర్లే పానిక్. లోపలికి రండి, బయటికి వెళ్ళకండి. ఫెదర్ నా లాగ్ అవుతున్నాం అనుకున్నా బ్రో నేను చూసి. నేను నాకు అక్కడ ఒకడు. ఇది టీమ్ కోఆర్డినేషన్ అంటే బ్రో. ఇదిగో 5 పాయింట్ డ్రాప్ చేస్తున్నా. ఇంకా స్క్వాడ్లు ఉన్నాయి బ్రో. 5 పాయింట్ 7 పాయింట్ ఉంటే ఎక్స్ట్రా ఇవ్వండి. ఇట్రా ధను, ఇట్రా. ఇక్కడ ఉంది. ఫుల్గా ఉంది తీసుకో. VSS పెట్టుకుంటాను కంట్రోల్కి. బ్రో 9mm కావాలా?
చాలా ఉన్నాయి నా దగ్గర. వద్దు ఉంది. బ్రో నా దగ్గర 2 4x ఒక 4x ఉంది, ఎవరికైనా కావాలా? కూర్చొస్తాను మళ్ళీ. ప్యానిక్ రూమ్ హోల్డ్ చేయండి. I got supplies. బన్నీ బ్రో హీల్. మనీ హీలింగ్స్ లేవా? నా దగ్గర సిరింజ్ ఉంది, రాబర్ట్ వచ్చేసింది. మనీ బ్యాండేజ్ లేదు ఉందిరా. పుష్ వచ్చేసింది రో. తీసుకో, పో లోపల పో, ప్యానిక్ రూమ్ పో. బ్రో 7.62. బ్రో ఇడ్రా, మళ్ళీ ఈడుంది బాట్ దగ్గర. Enemies ahead. నా దగ్గర అక్కడ ఏం దొరకలేదు, ఇక్కడ ఏం లేదు బ్రో. ఒక సీట్ కలవను. నా దగ్గర 42 బుల్లెట్స్ ఉన్నాయి అంతే. 7.6 ఒకే మ్యాగజైన్ AKM. నేను ఇస్తుందా ఇప్పుడు నేను 30 ఇవ్వండి చాలు ప్రస్తుతానికి. నేను I got supplies. నేను ఇక్కడ ఒక 30 డ్రాప్ చేసి వెళ్తున్నా. ఈడంటే ఏడా మార్చ్ నాటి బ్రో డ్రాప్ చేసిన చోటే. ఇక్కడ చాలా ఉన్నాయి బ్రో. నేను టవర్ ఎక్కుతున్నా. వద్దు ఎందుకు టవర్ ఇప్పుడు? పొజిషన్స్ ఎక్కనే పొజిషన్స్ తెలుసు. సీ క్లియర్ కాబట్టి ఏం పర్లేదు. డీపీ కావాలి, టవర్ దగ్గర ఉంది. డిపి పోలీస్ స్టేషన్లో ఉన్నారు అనుకుంటా బ్రో ఒక స్క్వాడ్. తీసుకొని వస్తే విఎస్ఎస్ ఇస్తా బ్రో మీకు. ఆహా దేవరంలో ఫ్లేర్ దొరికింది. చేయి ఆగు, ఎక్కడున్నావు? అక్కడ ఉన్నా. ఫ్లేర్ దొరికింది? ఫ్లేర్ కొట్టు. ఎందుకు బ్రో? పర్లే మా కొండ మీద పోయి కొట్టేసి ఈడు వెయిట్ చేస్తామనేసి. ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రావాలంటే నువ్వు పోయి కొట్టేసిన వచ్చే లోపల ఈరోజు లాంగ్ ఏం చేసుకోవచ్చు కదా అని. As of now, I don't see any movement అండి. అక్కడ ఉన్నారు చూడు, సిమెట్రీ. ఎక్కడ? Enemies ahead. ఎంకే వస్తే నేను తీసుకుంటాను. Enemies ahead. సిమెట్రీ అయ్యే మళ్ళీ ఇక్కడ పడింది మాకు. Enemies ahead. సిమెట్రీ బయట కూర్చున్నాడు, ఫ్యాక్టరీ బయట. బేసిక్లీ వస్తారు రష్ చేస్తారు ఇప్పుడు. రెడీ రష్ దొబ్బేసి ఆడుకుంటున్న బన్నీ. దీని మీద మీ కామెంట్స్ ఏమి? Okay. నువ్వు చచ్చిపోవద్దు, నేను డ్రెస్ తీసేసుకుంటున్నాడు పని పొద్దాలు. నన్ను ఎందుకండి కొడుతున్నారు? తెలిసిపోయింది నేనే అని. గన్ షాట్ రాకుండా కొడితే వేసేసే కాదు, మీ దగ్గరే ఉంది. మనీ చాలు, లొకేషన్ పోతుంది, ఫ్లేర్ పోతుంది. డెఫినెట్గా లెఫ్ట్ నుంచి రొటేట్ చేసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి, పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనకు వస్తుంది. వాళ్ళు వస్తారు మన దగ్గర. మంచిగా ఉంటుంది బాగా. డ్రాప్ వచ్చిందా బ్రో? వచ్చింది. ఓకే, C3 పైన ఒకడు ఉన్నాడు. C3 పైన అండి. ఏంటి కన్ఫ్యూజన్? ఒకడేనా? ఒకడు కొడుకున్నాడు చక్క పైన లైట్ సైడ్. దూకాడు కిందకి దూకాడు. అటుపక్క గడ్లోకి దూకాడు. తినేస్తాడు వాడు. అక్కడికి దూకాడు. ఇంకా వేరే వాళ్ళు ఎక్కడున్నా నాకు తెలీదు, ప్రస్తుతం ఒకడే. ఒకటి దీని వెనకాల ఉన్నాడు. ఆడు మనిషిగా తెలియట్లేదు నాకు, ఎందుకైనా మంచి జాతర. అటు గడ్డిలోకి దూకాడు. అటు లోపల కన్నా వెళ్ళిపోయి ప్యానిక్ వెయిట్ చేస్తూ ఉంటాడు మీకోసం. లేకపోతే గడ్డిలో పడుకుంటాడు. జాగ్రత్త, ఒకటే స్ప్రేకి దొరకదు, ఒక వరుసలో దొరకదు. దిగి రండి బ్రో మీరు. ఇంకా వస్తున్నా పడుకునుంటే నేను ఇంట్లో ఉన్నాడు. బాబాని లోపల బని.
అక్కడ మరి ఎక్స్ట్రా ఫస్ట్ ఎయిడ్స్ ఉంటాయి ఇవ్వండి, నా దగ్గర ఒక్కటి లేవు. లేదు బ్రో మన దగ్గర. ప్రతిసారి మెడ్ దొరకట్లేదు. జోన్ ఇక్కడే ఉంది, లూట్ చేద్దాం. M4 లేదు కదా, ఇంకెక్కడ లూట్ చేస్తారు మొత్తం అన్ని లూట్ చేస్తాం, మొత్తం లూట్. ఇంకో గన్నే ఉంది నాన్న దగ్గర. అదేరా ఎంకే మరి ఎంకే గ్రోజర్ రెండెందుకు, ఒకరికి ఇవ్వు గ్రోజర్ లేక ఒకరికి ఎంకే నాకు ఇచ్చేవి ఎంకే. నాకేం కనిపిస్తాను బ్రో? ఓకేమ్మా, ఇంకేం గన్ కావాలి బ్రో నాకు. నా దగ్గర డీపీ తీసుకో, టవర్ మీదకి వచ్చి డీపీ తీసుకున్నాను. టవర్ మీద ఇప్పుడు ఇంచేనా వేస్తాను బ్రో. టవర్ డీపీ ఆడుంది స్టార్టింగ్లో మెట్ల మీద, E1 వైప్స్ మెట్ల మీద. Enemies ahead. ఓకే తను అదైతే సప్రెసర్ తీసుకో, డీపీ ఎనిమికి సిగ్నల్ బ్లేట్ వినిపించింది. తప్పకుండా పట్టాను. గుడ్. తను ఎక్స్టెండెడ్ ఎయిర్ కావాలా నీకు? కాంబోనేటర్ ఎవరికైనా కావాలా? నాకు నాకేమో సమయం కొన్ని డ్రాప్ చేయగలుగుతారు. దాబ్రా ఇస్తా, 60 ఇస్తా దాబ్రా. పోతాం మనం ఏంటంటే మనకి హీలింగ్ స్కూల్ ఏదో బ్రిడ్జ్ బ్లాక్ ఇచ్చానంటే హల్వాదా ఇస్తాడు మనకు. హీలింగ్స్ లేదు బ్రో, ఎందుకు నవ్వుతారా? నా దగ్గర ఏఆర్ సప్రెసర్ ఉంది, ఎక్స్టెండెడ్ ఏఆర్ ఉంది. ఎవరికి కావాలో చెప్పండి. సప్రెసర్ ఎక్స్ట్రా ఉంటే నాకు ఇచ్చేయి. దాదా చాలా సౌండ్ చేస్తుంది. లూటెడ్ నేను చూసొచ్చేదా మొత్తం ఏం లేదు దాంట్లో. బ్యాండేజెస్ కూడా లేదా? ఏం లేదు, రండి ధను గారు మొత్తం చూసేదా. ఇవో 5 బ్యాండేజెస్, ఏఆర్ సప్రెసర్. ఒకసారి ఎంకే కొట్టవా ధను? అదేంటి ఒక గన్ షాట్ కావాలి, అదేమి ఇస్తా. తెలమంట వేసుకుందామా? ఎనిమిస్ వేస్తారులే మనకి తెలమంట. పోస్టర్స్ లేవు, హెల్త్ ప్యాక్లు లేవు, ప్రతి గేమ్ ఉంటుంది. Here we are putting campfire. I am putting granite in it. No. ఇంకోటండి యమాల్తో గ్రానైట్ అంటే ఒక్కరితో ఒకటి పరిగెత్తాను. కార్ లేవా బ్రో? లేవు ఈ మంత్లో ఆడ బ్రో కనిపెట్టేది మంత్లో ఎవరినో వచ్చి ఒక స్ప్రే కొట్టినా చచ్చిపోయిస్తాం మనం. ఈ స్కార్ స్ప్రే ఇవ్వాలంటే చాలా కష్టం బ్రో. M4 అయినా కంట్రోల్ చేయొచ్చు, స్కార్ అవ్వదు. అయితే 762 తీసుకో. 762 స్కార్ 6x వేస్తానా? బగి ఉందిడా జోన్ బ్రిడ్జ్ దగ్గర ఉందంట. ఎవడో క్యాంప్ చేస్తా ఉంటాడు. అయితే నేను కార్ కోసం వెళ్తాను. ఇదిగో ఈ హౌసెస్కి వచ్చాయండి. ఈ హౌసెస్ అదే ఇక్కడికి వచ్చండి. ఈ హౌసెస్ తీసుకో బ్రో, బగి తీసుకోండి. బగి దాన్ని వేసుకొని వచ్చేస్తాను. తను నా మార్క్ వచ్చాయండి. మేబీ ఆర్ మేబీ నాట్. We'll cross the bridge, so we have to go that side. బ్రో దోమల బండి కన్నా దారుణంగా పోతాను బ్రో. డుడు అనేసా హౌసెస్కి వెళ్ళిపోండి. గుడ్ చేయండి, హౌసెస్కి వెళ్ళిపోండి. కావాలి కదా, వచ్చండి హౌసెస్. Enemies ahead. బన్నీ బుడ్డా ఇక్కడ ఎక్కడ దొరికిందా? బన్నీ ఏం మాట్లాడు కొన్ని రోజు అలిగేవా చిట్టి బండి మాట్లాడవా?
మీరు రూమ్స్ ఆన్ అవ్వట్లేదని అడిగాడు. Okay. లెవెల్ 2 వెస్ట్ అన్డ్యామేజ్డ్ ఉంది ఇడా ఎవరికైనా కావాలా? ఎస్ నో. I got supplies. 1% డ్యామేజ్. 7 పాయింట్స్ క్లియర్. I got supplies. చేయని టెరెస్ మీద ఫుల్ మెడ్స్, ఒక ఫస్ట్ ఎయిడ్, ఒక ఏంది, ఒక ఫస్ట్ ఎయిడ్, మళ్ళీ ఒక డ్రింక్ తీసేసుకున్నాం. ఎవరు డ్రింక్ తీసుకున్నా బన్నీ. యా సప్రెసర్ కావాలి ఎవరికైనా? గ్రోజాబాయ్ వద్దు పెట్టేసా. బన్నీ వచ్చిన డ్రింక్ దొబ్బేసి బాంబ్ లగా దేంగే. మనం దాటకపోతే బ్రిడ్జికి పులిహోర No. పెట్టుకుంటారు, మీరు దాటినంట అన్నారు. రెండు బ్రో వెళ్ళిపోదాం. ఏం కనపట్లేదు సేరట్లో ఏం వెళ్తామని. ఈ స్పాగ్లోనే వెళ్ళిపోవాలి బ్రో. దాటాలంటే అడ్రస్ వెళ్ళడానికి బడ్ చేసుకుని వెళ్ళిపోదాం. నేను వెళ్తున్నా, బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నా. నన్ను ఒకళ్ళు ఎక్కించుకోండి అయ్యా. బ్లైండ్గా వెళ్ళిపోతా బ్రో, ఎనిమిస్ ఉన్నా లేకపోయినా. వెళ్ళిపో. ముక్కు అలా అలా అంటారా? బన్నీ వచ్చి నీ డ్రెస్ తీసుకుంటాడు. బ్రో రండి బ్రో. వస్తున్నా. మీ డ్రైవింగ్ సర్లే ఎరాంగ్ వెళ్దాం. డాషే దొరికింది, రండి బ్రో. హలో, ఇక్కడ పెట్రోల్ బంక్లో వేసుకుంటున్నా. వినపడుతుందా? హలో 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 వినిపిస్తుంది బ్రో. నేను నా మాట వినపట్లేదా? హలో వినిపిస్తుంది బ్రో. హలో నేను మా అన్న మాట్లాడలేదు అయితే. మేనేనా నల్లిగాడ బా. దాన్ని ఎందుకు చెప్పాను వినిపిస్తుందని చెప్పని ఉండాల్సింది. ఇంకా 10 సార్లు అడిగాడు. నా మాట వినపట్లేదా, నా మాట వినపట్లేదా. ఏంటి ఇక్కడ పదం పోదాం. డేంజరస్ పొజిషన్ బ్రో. ఇక్కడ డ్రాప్ ఉంది. Enemies ahead. నాటి నీ కాంబినేషన్ నచ్చలేదు నాకు. నీకు మనీ ఇస్తాను నాకు. కార్ వస్తాను. ఓ ఫక్. నాది ఇమోట్ ఓపెన్ అయిపోయింది బ్రో. మనకి ఇస్తారు త్వరగా పదండి. లేకపోతే ఇస్తారు వాళ్ళు మనకి. లేలే వాళ్ళు హీల్ చేసుకుంటున్నారు, అది తెలుసు నాకు. లేదు టెరెస్ మీద ఒక్కడు. టెరెస్ మీద ఉన్నా. నేను ఇక్కడ వ్యాన్ దగ్గర ఆపుతున్నా. నేను స్టక్ అయిపోయా. నేడేసారా? అదే నైస్ నైస్ నైస్. నాది బయట బయట. అబ్బా, నా సామ్సంగ్లో ఆడిన తర్వాత దీంతో ఆడితే జూమ్ ఆప్షన్ ఎట్టుకోకి వెళ్ళిపోతుంది బ్రో. బ్రో నువ్వు అమౌంట్ ఓపెన్ అవుతుందంటే అమౌంట్ ఆఫ్ చేసుకో బ్రో. అలా కాదు బ్రో, అలా కాదు. నేను సామ్సంగ్లో ఆడి ఫోన్ ప్రాబ్లం. ఫస్ట్ ఎయిడ్స్ దొరుకుతాయి మనకి ఇప్పుడు. ఫస్ట్ ఎయిడ్ ఇప్పుడు దేంట్లో ఆడుతున్నావు? ఇప్పుడు ఐఫోన్ S10 ప్లస్ ఐఫోన్ 11 Pro Max. 11 Pro Max. 11 Pro. వెరీ నైస్. ఎంత పడింది? కార్ వస్తుంది. Enemies ahead. కార్ వెళ్ళిపోతుంది. Enemies ahead. ఈ పని చేసి పారిపోయినట్టు. 110 బ్రో, 64 GB తీసుకున్నా. అలా ఎట్లా అడుగుతున్నా. బాగుంది. లాస్ట్ ఐఫోన్ ఏది వాడుతుంది? ఎక్స్. ఓకే సూపర్. ఏమండి నాకు కొంచెం 5.2 ఉంది సార్ బ్రో. HDR ఎక్స్ట్రీమ్ వస్తుంది కదా నీ దానికి బ్రో? HDR ఎక్స్ట్రీమ్ వస్తుంది కదా? తెలీదు బ్రో నాకు 5.2 ఉంది సార్. ఎవరన్నా ఇంకా రాలేదు. గ్రాఫిక్స్ పట్టిస్తారా? ఇక్కడ ఉన్నాయి నాటి. అబ్బా, ఒక్క M4 లేదా? బయట ఓయ్ నా ఫుల్ సౌండ్ మొత్తం పడిపోయింది. ఐఫోన్ అంతా ఎవ్రీ 2 years వన్స్ మారిస్తేనే బ్రో బాగుండేది. ఇయర్లీ మార్చామంటే డిఫరెన్స్ తెలుదు మనకు. నాకు 11 Pro Max కొనాలి. 11 Pro కొనాలి, మ్యాక్స్ కొనాలి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా ప్రోకి మ్యాక్స్ స్క్రీన్ సైజ్ తప్ప. నేను 11 Proనే బ్రో అడిగింది, కానీ అక్కడ అవైలబుల్ ఉండలే.
11 Pro 256 అడిగి. నువ్వేంటి ఫారెన్ నుంచి తెప్పించుకున్నావా? లేదు ఇక్కడే రిలీజ్ అయిన రోజు ప్రీ బుక్ చేసామా? బ్రో 11 ఎక్సా బ్రో మీరు మాడింది లాస్ట్ మోడల్. ఎక్స్ బ్రో. ఇప్పుడు డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఇయర్లీ వన్స్ మీరు మార్చారంటే డిఫరెన్స్ ఏముండదు. అది వీళ్ళది ప్రాబ్లం, అంత అప్డేట్ కాదు. కానీ A13 బయానిక్ చిప్ అసలు ఎక్సలెంట్ ఉందంట దేనికైనా. ప్రాసెసర్ అయితే హైలైట్ ఉందంట. 850+ కంటే బెంచ్ మార్క్ ఫర్ ఎక్స్పెక్టింగ్గా. మాట్లాడు. మోన్ డ్రాగన్ చేస్తున్నా. అదే మోన్ ఐఫోన్ నేను అసలు ఫాలో అవ్వను బ్రో. నువ్వు ఐప్యాడ్ కదా? ఐప్యాడ్ అంటే ఇష్టం నాకు. మినీ 5 ఇస్తాం అనుకున్నా నేను. ఐప్యాడ్ అంటే నాకు ఇష్టం, మ్యాక్బుక్ అంటే ఇష్టం. ఫోన్స్లో OnePlus అంటే ఇష్టం, రియల్మీ అంటే ఇష్టం. 6th జనరేషన్ ఆడుతుంది ఇప్పుడు ఐప్యాడ్. అవును 2018 మోడల్. అవును. డ్రాప్కి వెళ్దామా? వద్దయ్యా, ఓపెన్ డ్రాప్కి వెళ్ళకండి అయ్యా, చెప్తుంది. ఇందాక అలాగే వెళ్ళి కనిపించుకున్నాం. ఇది ఒక టీం ఉన్నట్టుంది పైన. ఇక్కడ ఎవడో కజిన్లో కనిపించింది నాకు. ఈ కారాలన్నీ వాడతాడు. ఈ బిల్డింగ్స్కి లూట్ అయినా చూడండి. లేదు ఇంకా ల్యాక్ కాలేదు. ఇక్కడ ఆగు సార్, లూట్కి వస్తాయంట. మొదలై వద్దు, నా వల్ల అప్పుడే ప్రశాంతంగా లేకుండా. అన్నీ పో డ్రాప్ నేను కవర్ చేస్తారా? కవర్ ఇస్తా. డ్రాప్ పోయింది, మీకు మార్క్ చేసేయాలి. Enemies ahead. Enemies ahead. Enemies ahead. ఏముంది పని? M249 పని ఎక్కడ ఉన్నారు? ఫుల్ బ్లాక్ అయిన తర్వాత బాగా లో. అరే బాడీకే పడింది. బాడీ స్ప్రే చేయి నాటి స్ప్రే చేయి. బాడీ పుష్ వస్తుంది, రెడీగా ఉన్నాను. ఆ పేతురాజు కూడా ఇద్దరు నా ఫ్రెండ్ ఆడు. ఇద్దరు నాక్ అయ్యారు అక్కడ. నేను నాక్ చేసిన నా ఫ్రెండ్. పెద్ద స్కోప్ ఏమన్నా ఉందా? 8 ఉంది బ్రో. కార్ తీశారు. ఎక్కడికే వస్తున్నారు? ఇక్కడికి 100% ఇక్కడికి. ప్లేస్ మారిండే. కొండ పైన ఇల్లు తీసుకున్నాం మనం. కొండ పైన ఏం పర్లేదు. నేను సేఫ్ నాని. రాలేరు, ఎవరు రాలేరు. కదా వాళ్ళ కవర్ ఇస్తాం. కొట్టినాడు అది. మంచి స్నైపర్. పుష్ తేడా కొడతాను. ఏం లేదు బ్రో, మంచి స్నైపర్. స్మోక్ వేసుకుందాం.
వస్తాయి ఇప్పుడు వస్తాయి చూడు. గ్రెనేడ్లో డమాల్ డిమీల్ డిమీల్ డమాల్ అని వస్తుంది. ట్యాంక్ అటువైపు వెళ్దాం. టీపీ తీసుకో. అరే ఎట్టా నాకు వినపడలే బ్రో. పర్ఫెక్ట్లీ కుక్ నేడది. అబ్బా కేడి చూడు బ్రో. ఎవడో హ్యాకర్ ఉన్నాడు, ఛాన్సే లేదు. కేడి చూడు ఎట్ట బ్రో. కొడతాడు వాడు? ఏడబ్ల్యూ అంతా బాగానే కొట్టాడు వాడు. ఎంత హ్యాకర్ నైన్ అయ్యారు. నేను వాడికి ఫైర్ చేస్తాను అంటే అరోక్ నాని ఆ రియల్ సోల్ స్పైక్ రియల్ సోల్ ప్లేయర్ అటు చూడు. సోల్ స్పైక్ మంచి ప్లేయర్ లాగా నీకు తెలియట్లా. స్నైపర్ అంత ఫాస్ట్ కొడతాం. ఫైట్ ఉండాల్సి కవర్ ఇస్తానని వెళ్ళాను. కవర్ ఇచ్చాను బ్రో. ఇద్దరు కవర్ ఇచ్చాం కానీ చూడు అంత మంచి ప్లేయర్ కాబట్టి ఇంకంతే తప్పదు. అదేలే ఒకటేసారి ముగ్గురం కలిసి కాల్చాం. అసలు ముగ్గురం కలిసి కాదు. వాళ్ళను అంటాడారు. ఆర్ఐపీ టీం అని కదా. టీం ఆర్ఐపీ మిరామర్ ఆడదాం. ట్యాంగ్లో నాటి మిరామర్ పట్టుకుంటావా? నేను రామర్లో ఎనిమిది మిరామర్లో ఎనిమిది దొరకదు. అదే ప్రాబ్లం. ర్యాంగల్లో మనకు తెలిసి అక్కడెక్కడ ఉంటారు. ఎవరికైనా గ్రిప్ ఉంటే మిరామర్ మ్యాప్ మీద ఆడొచ్చు. తెలుసు అంటే గ్రిప్ ఎవరికైతే తెలియదు బట్ ఆడతాను. వద్దులే ర్యాంగ్ ఇప్పుడే మంచి ప్లేయర్ వచ్చారు. సోల్ అది ఆ 2 weeks బ్యాక్ జాయిన్ అయ్యాడు సోల్. నేను అది ఫాలో అవుతా. నాకు నేను ఆయన నాక్ చేసేసి అప్పుడే నా దగ్గర M4 ఉంటే ఖచ్చితంగా చేసేసాడు. కారల్ టీఎన్టీ నా ఫ్రెండ్స్ వెళ్ళి టీఎన్టీ వెళ్ళి Enemies ahead. టీఎన్టీ ఒరిజినల్ టీఎన్టీ వాళ్ళు వచ్చారా? ఏంది అందరు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారా? డ్రాప్ చెయ్యి. చెప్పండి. హలో టీఎన్టీ. హలో టీఎన్టీ. హలో టీఎన్టీ బ్రో. రియల్టీ అండి వాళ్ళు చూడదాం. విఎస్జీ క్లాన్ వచ్చింది చూడండి. విఎస్జీ బోలేనా? Enemies ahead. Enemies ahead. Yes.
see this guy, man. It's nice lobby. Let's go. చంపి పడాలి ఏంది అడ్డు. రష్ ఆడదామా లేకపోతే సేవ్ ది లూట్ చేసుకొని అట్లా అనుకుందా? మీ ఇష్టం ఆ 3 ప్లేసుల్లో. Big fan. ఏ మూడు మళ్ళీ మార్చి. Nice. Big fan, Yeah. Teja, big fan. సిటీ వెళ్దామా లేకపోతే నేను బన్నీ డ్రాప్ చేస్తాడా? మామూలుగా ఉండదు. నిన్ను ఫాలో కట్టమంటా? వద్దు నానేం ఫాలో కొట్టాం, మళ్ళీ నువ్వు డ్రాప్ చేస్తాను చూసుకోవాలని నాకు సరిగ్గా డ్రాప్ చేస్తున్నారు. బన్నీ క్లోజ్ మ్యాట్ లో మాట్లాడద్దు బన్నీ. ఇప్పుడు ఆయన గ్రానైట్ వినపడలేదు చూడు, అదో లేదు, ప్రాబ్లం. లేదు. మాట్లాడుతున్నామంటే గ్రనేడ్ మాట్లాడినా వినపడుతుంది. దూరంగా ఎక్కడో ఓపెన్ చేసుకుని ఇక్కడికి వచ్చాడు. బ్రో వచ్చి పిన్ పీకింగ్ సౌండ్, పిన్ పీకింది ఏం వినపడలేదు బ్రో, అస్సలు తెలియదు. దూరంగా ఎక్కడో పిన్ ఓపెన్ చేసుకుంటాను. ఎవరైనా బ్రో, మేము కూడా మాట్లాడను క్లోజ్ మ్యాట్. ఎందుకంటే మాట్లాడకూడదు. మనం మాట్లాడుతుంటే మీకు అంతా క్లౌడ్ అయిపోతుంది కదా వాయిస్ తో. అవునవును, మాట్లాడుకోద్దాం. క్లోజ్ కాంబాట్ అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. మనోడు చెప్తా ఉన్నాడు టీపీటీ అనేది, చెప్పని అవసరం లేదు. మనోళ్ళు ఆడేవాళ్ళే, వాళ్ళు తెలుసు కాబట్టి. ఒక స్క్వాడ్ ఇక్కడ. ఒక్క స్క్వాడ్ Enemies ahead. అబ్బాయి ల్యాండింగ్ వచ్చి ఒక్క స్క్వాడ్ అక్కడ Enemies ahead. అపార్ట్మెంట్స్. ఏస్ వాళ్ళు ఆల్రెడీ సీజన్ 9 ఏస్. ఆల్డే బాబు, ఆల్డే తగ్గింది చెప్పింది. వచ్చేసాడు ఒకటికి. ఏం ఎంత షుగర్ వీళ్ళు. చైతన్య నీ పక్కన. కన్ఫర్మ్ చేయండి. యా కన్ఫర్మ్. వెళ్తున్నా ఏం చేస్తా లేదు దానికి, ఎందుకు ఎదుర్కొని వచ్చారు అందరూ. అది ఏంటబ్బా చేసా. ఇప్పుడు వాళ్ళకి తిగుంటుంది కొంచెం. నా దగ్గర 2 ఊజులు ఉన్నాయి. ఒకటివా దాదా వద్దులో ఉంచుకో. లేదు తీసుకుదా. ఎక్కడ వచ్చేసాను, వచ్చేసా దూరం. నేను ఎక్కడ యూఎంపీ చూసాను, తీసుకుంటాను. నాకేం దొరికింది ఇక్కడ లక్కీ బాయ్. ఇక్కడ యూజ్ ఎంత ఉపయోగపడితే హౌజెస్ తెచ్చా. 9mm గన్ల ప్రాబ్లం ఏంటంటే చాలా షూట్ చేయాలి ఎనిమిది, ఊరికే పడిపోరు అలా. అబ్బా అపార్ట్మెంట్, ఫస్ట్ అపార్ట్మెంట్. మార్క్ ఫస్ట్ అపార్ట్మెంట్. Excellent work. సెంటర్ అపార్ట్మెంట్. మార్చిన కొడతా ఒక్క ఖచ్చితంగా. నిమిషం పీక్ చేస్తున్నారు. అసలు మార్చ్ Excellent work. అరే పైకి ఎక్కుతాను. Enemies ahead. చూసిన నీ ఎక్సలెంట్ వర్క్ తగలెట్ట. ఎన్నిసార్లు పొగుడుతావు అయ్యా నన్ను. Enemies ahead. సెంటర్ అపార్ట్మెంట్ కరెక్ట్గా దానికి మీ మార్క్ లెఫ్ట్ సైడ్ రూమ్లో ఎంటర్ అయినాడు వాడు. I got supplies. పడింది అయ్యా. ఫైరింగ్ స్టాప్ ఎందుకు నైస్ వన్. టీఎన్టీ పద. నా స్టాప్ చేసి ఈ పైన ఉన్నాడు. ఒకడు రివైవ్ వెళ్తాడు. ఈ పైన Enemies ఉన్నాడు. ahead. బాబాయ్ ఈ పైన Enemies ahead. పుష్ త్వరగా. వచ్చేసాడు ఇక్కడ వచ్చాడు. Enemies ahead. బ్రో పుష్ చేసేది కష్టం బ్రో అపార్ట్మెంట్స్కి. వారిని నేను గన్ షాట్లు ఇస్తున్నప్పుడు మీరు పుష్ చేస్తే కవర్ వచ్చింది. అవ్వచ్చు అంత ఈజీ కాదు. అపార్ట్మెంట్ పుష్ చేసుకోవాలంటే ఈ పక్కకి ఇక్కడ నుంచి అక్కడ ఓపెన్ ప్లేస్లో వెళ్ళాలంటే కష్టం. ఫ్లోర్ కలిపి పంపిస్తాడు. పైకి వచ్చినాడు ఒకడు. ఓకే, దీంట్లో డ్రైవ్ అయిపోయాడు. Enemies ahead. చూస్తాను బ్రో, ఒక షాట్ అన్నా వస్తే కదా నా కొడుకు నిలిస్తే కదా. ఇప్పుడు స్మోక్ ఎందుకు వేస్తాం, మనం వెళ్తున్నాం అటు. బన్నీ వెనక్కి వచ్చింది. ఏంది గజ్జి కుక్కలు మాత్రం తిరుగుతున్నారు వీళ్ళు.
నాటి 8x కావాలా? ప్రస్తుతానికి వద్దు. ఒకటి కనిపిస్తున్నాడు అది. అరే ఓ ఎట్లా? అరే అదే బ్రో చెప్తున్నది. బాట్ ఉన్న టీం Enemies ahead. క్లోజ్కి వస్తున్నారా? రైట్ నుంచా బ్రో? అంటే నువ్వు Enemies నాకు ahead. ఇస్తావా? నీకు 8x ఇస్తా. ఇస్తాను. నాకు స్కోప్ లేదు. ఎవడో ఒక్కడైనా రైట్ ఫ్లాన్ చేస్తాడు నాకు తెలిసి. కాదు బన్నీ దగ్గర హెల్మెట్ లేదు. తీసి వెళ్ళిపోండి. ఫాలో పెట్టండి. నేను 2 బుల్లెట్స్ నాకైతే. బ్రో కార్ వచ్చింది. ఒకడు కార్ ఎక్కుని వీళ్ళు ఎవరు? దీనాడు డబ్బున కొడుకు. Enemies వాడు ahead. మనల్ని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. వేరే అబ్బా వీడు కొడుతున్నాడు. ఏదో నాకు పట్టదు సార్ ఇక్కడ నుంచి. లెఫ్ట్లో ఇద్దరున్నారు. Enemies ahead. లెఫ్ట్లో ఉన్నాడికి ఇచ్చాను. గైస్ నేను సీ కావాలి. మామూలుగా ఇవ్వలేదు. ఇది ఒకటే టీం వాళ్ళు అనుకుంటా తెలీదు. నేను ఏడేసా ఆ బ్రోకెన్ వాళ్ళ దగ్గర చూద్దాం పడుతుంది. అబ్బా లవ్లీ. వీడే కాంకరర్. Can I push, man? Yes. నాకుడిందే. కవర్ కావాలి. ఫినిష్ చేస్తాడు. ఫెదర్ బ్రో వెనకాల ఉన్నారు బ్రో. ఫెదర్ బ్రో లోపలికి వచ్చేయండి. ఇంకా ఉన్నారు అదో కార్ తీసుకొస్తున్నారు. రష్ Enemies ahead. వచ్చేసిందో. ఎక్కడ నాకు కనపట్లేదు. అబ్బా అరే ఎక్కడెక్కడ రొటేట్ చేశారు బ్రో. ఫుడ్ రష్. కదలకు అరే వాళ్ళు వస్తారు ఇప్పుడు. ఇంకా త్వరగా వేసుకో. ఏం లేదు. ఫస్ట్ ఎయిడ్ ఉందా ఎవరి దగ్గర అయినా? పడే సెకండ్. Enemies ahead. ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా ఉందా? నాకు అర్థం. త్వరగా బ్రో వాళ్ళు కొడుతున్నారు బ్రో. ట్యాంగో నా దగ్గర. ఓకే పడేసా నా దగ్గర. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నేను అవుట్. దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు అన్న. ఇక్కడ ఉన్నారు. జాక్ అయిపోయినా మనం కంప్లీట్ గా ఇక్కడనే. We need to move. ప్లేస్ చేంజ్ అవ్వాలి. లెఫ్ట్ లో స్మోక్ Enemies ahead. పుష్ జరుగుతుంది. త్వరగా రండి. అడచ్చా ఈడనా? కాల్ బ్యాక్ అవ్వండి. ఆతో పాటు ఎవడో బగ్గీగా ఆడాడు. బగ్గీగాడు మూవ్ అయినాడు. సో మనం ఫాల్ బ్యాక్ అవ్వచ్చు. తర్వాత రేపు రాబాయ్. నా దగ్గర హీలింగ్స్ మొత్తం కదమ్మా. నా దగ్గర 0. హాస్పిటల్కి రండి బ్రో. హాస్పిటల్కి రండి. అంత దూరం బ్రో. ఫాల్ బ్యాక్. జంప్ చేశారు వాళ్ళు. వాటి ఎందుకు వెళ్తున్నాము? నేను వెళ్ళట్లేదు బాబు. నేను మీరు వెళ్తాను. నేను చూస్తూ ఉన్నాను. ఎక్కడ ఇంచు కూడా కదల. బ్రో ఇక్కడ నుంచి కార్ 98 ఆడు ఇక్కడ నుంచి కదా బ్రో కొట్టింది నిన్ను. కాదు కదా నాకు కనిపించలే కార్ 98 కనిపించలేదు. స్నైపర్ లేదు కదా. మినీ ఉంది కదా. నేను 3 షాట్లు కూడా ఒక షాట్తో పడుకోబెడతాను. పడింది ఆడికి కార్ 98 గాడికి. వాడు కొడుతున్నాడు బాగా బ్రో. మనతో ఆట పులితో వేట రెండు ఒకటే. సరే ఏంటి పొజిషన్ అంటే కార్ అన్న దొరికిందా మీకు బ్రదర్? లేదు బ్రో నేను బై వాక్ వచ్చేసిన. హెల్త్ కిట్లు ఏమైనా దొరుకుతుందా మన వాళ్ళకి ఏమన్నా అంతా చూస్తున్నాను. ఇదిగో హెల్త్ ప్యాక్లు వద్దు కానీ ఒక నిమిషం
నేను ఒక హౌస్ మార్క్ చేస్తున్నా, హౌసెస్కి వెళ్తే కార్ దొరికింది, అది తీసుకుని వచ్చేది. త్వరగా వెళ్ళు. తర్వాత కార్ 98తో కొడతావా అని కుద్దా బ్రో. నేను స్నైపరే బ్రో, ఇప్పుడు స్నైపింగ్ వదిలేసాను అంతే. ట్యాంగో ఈ హౌస్కి వెళ్దాం. ఎక్కడి నుంచి వస్తున్నాడు తను? వాళ్ళ తాతలా చేస్తాను వాడిని స్నైపింగ్. ట్యాంగో త్వరగా రా, ఈ హౌసెస్ వస్తున్నా. Enemies ahead. నాకు అర్థం కాదు ఎక్కడి నుంచి వస్తున్నాడు. అపార్ట్మెంట్స్లో ఒక్క నిమిషం బన్నీ, తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం నాని, నేను ఒక మార్క్ చేసాను మ్యాప్ మీద, అక్కడికి వచ్చే కార్ తీసుకుంటాను. జార్జ్ బుల్ దగ్గర జార్జ్ వెనకాల సిటీ ఉంటుంది కదా, హాస్పిటల్ పక్కన ఇంకో సిటీ, ఆ సిటీకి వచ్చి కార్ తీసుకుంటాం. నెక్స్ట్ ఉన్నాయా మీ ఇద్దరి దగ్గర? లేవు. మనకేంది ప్రతి మ్యాచ్ మెడ్స్ దొరకట్లేదు. రాసి పెట్టాను, ఏం దేవుడు రాసి పెట్టాడు. వీళ్ళు ఎలా ఆడతారో చెప్తాం. మెడ్స్ లేకుండా జోన్ వస్తుంది. నాని కార్ చేస్తాడు. జల్దీ రావాలి. లేవు. బ్యాండేడ్స్ ఉన్నాయి బ్రో కావాలంటే. ఎన్ని పయా? నాకైతే 25. బ్యాండేజెస్ రా, మా 25 బ్యాండేజ్లు పెట్టారా, 30 బ్యాండేజ్లు పెట్టారా? మరి మినిట్స్ లేకపోతే ఐడియా తెచ్చుకుంటాం. నాని కార్ దొరికిందా? దొరికింది, వస్తానా. వచ్చాడు పదండి. గ్రేట్ జాబ్. మేము తప్పించుకోవడానికి అడిగినాం. ఇంకా వాళ్ళు బాగా ఆడుతున్నారు చెప్పాలి. ప్లేయర్ కూడా కొట్టారు, ఈ ఎడ్జ్లో ప్లేయర్ కొట్టారు. బ్రో ఆ 4 స్నేక్స్ అయితే యాప్ తను గ్రేట్ స్కేల్ ప్లేయర్ కొట్టారు. వెళ్ళు రష్ చేద్దాం. చలో సందీప్ గౌడ, హాయ్ బ్రో, వెల్కమ్ టు ది స్ట్రీమ్. ఇది ఎక్కుదాం, ఇది ఫస్ట్ కొండ ఎక్కువ. Enemies ahead. స్కోప్స్ ఏం లేవు. నా దగ్గర, ధను దగ్గర, లో ఫీల్ నా నీ దగ్గర ఉంది. లో ఫీల్ వేరే కొట్టారు. బూస్ట్ కొట్టద్దు. వేస్తా. ఉందా? 590 ఉంది, ఎవరికైనా కావాలా? కావాలి మనోడికి ఇచ్చి ప్రే చేయడానికి కానీ. ప్లేయర్ ఎక్కడ చూస్తున్నా? ప్లేయర్ స్కోప్కి వెళ్తారా? సరే ధను, ఈ కార్ వచ్చింది ధను. Enemies ahead. ఆ కార్ చేసేసుకోవచ్చు బా, వాళ్ళు ఎత్తాను చెప్పండి. వెళ్దాం పద. Enemies ahead. దిగిపోతారు. వెళ్దాం పద, అక్కడికి రెస్ట్ చేద్దాం. క్లోజ్ క్యాంబెట్లో అయితే ఏదో కాదు, ఎనిమి లేడు అసలు, ఎనిమి కనపడలేదు. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. లేట్ కొట్టామని చూసుకొని వెళ్ళిపోయినట్టు కారు వదిలేసి. అప్పుడు కూడా కనపడలేదు. No one. దాల్ అయితే దీనికి జోన్కి వెళ్దాం, రిజార్ట్కి వెళ్దాం. దా ఇంకా చూస్తాను. సైరా బాగుందంటే స్క్వాడ్ హౌస్లో ఉన్నారని చూస్తున్నారు. కార్కి స్క్వాడ్ హౌస్ దగ్గర ఒక కార్ బర్న్ అవుతుంది. కానీ చలో దిస్ ఇస్ ఎ గుడ్ లాబీ బ్రో, వి వాంట్ కిల్స్, లెట్స్ గో. స్క్వాడ్ హౌస్ దగ్గర ఒక కార్ బర్న్ అవుతుంది, చూసుకో. Enemies ahead. వచ్చానంటే పోదాం. స్క్వాడ్ హౌస్ రెస్ట్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే 38 సెకండ్స్ జోన్. వెళ్ళిపో బ్రో, జోన్కి వెళ్ళిపో. TNT INS ఫైటింగ్.
నాకు తెలిసి స్క్వాడ్ హౌస్లో అనుకుంటున్నాను. కార్ బర్న్ అక్కడే ఉంది. అక్కడే కొట్టుకుంటున్నారు. ఇదో కార్ వెళ్తుంది, లెఫ్ట్లో కార్ వెళ్తుంది. Enemies ahead. ఛార్జింగ్ చేయమంటారా అట్టా? పద Enemies ahead. ఇష్టం. కంఫర్ట్ అంటే సిచ్యువేషన్ బట్టి నువ్వే డెసిషన్ తీసుకో. ఆగలేదు. Enemies ahead. బ్రిడ్జ్ స్ట్రైట్ స్ప్రే చేద్దామా? ఒక్కడేనా ఉంది? ఇదే నలుగురు ఉన్నారు బ్రో, వాడుంది. నలుగురు ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర వెళ్తాను. రైట్కి పారిపోతున్నారా? వెళ్ళి రైట్కి వెళ్ళి చూసారు వాళ్ళు మనం అలానే ఆగారు. అరే డ్రాప్ అయిపోయింది. థ్యాంక్స్. మామూలు లూట్ కాదు. చలో బాబాయ్ సరే లూట్ బ్రో వీళ్ళు కష్టాలన్నీ తీర్చేశారు ఒక దెబ్బతో. ఏకేం దొరుకుతాయి? నాకేం దొరకట్లేదు. అన్నీ నీకేం కావాలి ఎత్తుకోడు అన్నీ ఉందిరా. అంటే నా బేబీ ఇక్కడ ఏకేం విత్ ఆమో ఉంది. నా బేబీ తీసుకురాలి. ఏకేం నేను ఇస్తుందా అన్నారు. థ్యాంక్స్. ట్రైన్ నేషనల్ 5656. ఇదిగో ఏకేం తేమ పడేసి ఇక్కడ Enemies ahead. నాకు 416 ఏమో పట్టండి. ఎవరు నా దగ్గర చేయిందా. పోతామా? 140 డ్రాప్ చేశాను చూడు ఇక్కడ. I got supplies. నేను ఈ మ్యాచ్ డీపీ వాడతా, మినీ వాడతా. నేను మీ వాడు నాకు కానీ పెద్ద స్నైపర్ కావాలి. వోల్టాక్స్ నాకు ఇంకా స్నైపర్ దొరికితే టీఎన్టీ వాళ్ళకి మామూలుగా. చలో బ్రో వెళ్దాం బ్రో. ఎలా మనకు గుర్తిస్తావు కదా, చిన్నపిల్లని బుద్ధి ఎట్టారు. మళ్ళీ హెల్త్ ప్యాక్స్ లేవు. నా దగ్గర 3 ఉన్నాయి. ఒకటి ఏంది బ్రో అన్ని కొట్టి హెల్త్ బ్యాచ్ లేదంటున్నారు మీరు? నేను లూట్ చేసేప్పటికి లేవు. స్ట్రైట్ కార్ వస్తుంది. చలో వెళ్ళు బ్రో. ఓ ల్యాక్ ఎందర్ అయింది బ్రో. ఏంది ల్యాగ్? వాళ్ళు లాగ్ అవుతుంది. దిగండి. ఆపారు వాళ్ళు. ఆపారు. బని కార్ వద్దు. నా లైఫ్ చూడు బ్రో. కార్ బస్. థ్యాంక్స్ రా. ఏంది రెడీసారు అనుకుంటున్నారా? ఎవరో మంచి ప్లాన్. నాటి నీ ముందు అక్కడ. నేను సకల్ లేను బ్రో. ఎట్ దగ్గర వచ్చా. రోడ్ అవుట్ ఒకడు ఉన్నాడు. రోడ్ క్రాస్ చేస్తున్నాడు. నాకు మూకులన్నీ వాడేస్తా. అరే చెట్టు దగ్గర ఎక్కడ? Enemies ahead. ఆ చెట్టు దగ్గర విడిల్ ఇట్టు Enemies ahead. ఏ చెట్టు? స్ప్లిట్ అయ్యారబ్బా. ఏ చెట్టు? Enemies ahead. ఏయ్ మొత్తం జాగ్ చేశాడు. Enemies ahead. ఎట్ట పడుతుంది? మొత్తం బ్రో బన్నీ నా ఒక్కడే. మొత్తం స్ప్లిట్ అయ్యారు. 4 డైరెక్షన్. ముగ్గురే ఉన్నది. నేను ఒక్కని ఫుల్ ఇచ్చేసాను బ్రో. తెలియదు ఫుల్ లిట్ అయిపోయాడు అసలు. బ్రో వాళ్ళు లాగ్ ఏంటంటే అర్థం ఏంటుంది బ్రో. అందుకే ఆ పక్క తిప్పేసి ఆపేనా. ఫుల్ రెండర్. నాకు ముందు వెనక వెళ్తుంది. అయినా దా బ్రో టఫ్ ఫైట్ ఇచ్చాంలే, పర్లేదు. నాటి నీకు వెళ్ళిపోయాడు రాడా? ఇట్లా బయట వెళ్తా అన్నాడు. సారీ బ్రో, యాక్చువల్గా లాగేది వల్ల నాకు అర్థం కాలేదు. లేలే బ్రో, తెలుస్తుంది బ్రో. బ్రో నేను వెళ్తా, ఈవినింగ్ వస్తాను. బ్రో సరే బ్రో.